తిరుపతి గంగమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు. కుప్పం తిరుపతి గంగమ్మ ఆలయంలో మీడియా సమావేశంను నిర్వహించారు. ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం, ఆలయ కమిటీ చైర్మన్ రవిచంద్రబాబు. తిరుపతి గంగమ్మ జాతర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. జాతర మొదటి రోజున వినాయక స్వామి ఉత్సవాన్ని కనుల పండుగగా చేపట్టాం. సోమవారం అమ్మవారి అగ్నిగుండం పుష్ప పల్లకి నిర్వహించడం జరుగుతుంది. మంగళవారం శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. రేపు ఆలయం వద్ద సుమారు 25,000 మందికి అన్నదాన కార్యక్రమం, బుధవారం అమ్మవారి విశ్వరూప దర్శనం ఉంటుందని తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కేవలం 7 నెలలకు ఆలయానికి 21 లక్షల హుండీ ఆదాయం రాగా గత 5 ఏళ్లలో అమ్మవారికి వచ్చిన విరాళాల వివరాలు ఇవ్వలేదు అంటూ మండిపడ్డారు. ఆలయానికి సంబంధించిన విరాళాల వివరాలు అనేకసార్లు అడిగినా వివరాలు ఇవ్వలేదు. భూదానం కింద 22 లక్షలు ఆలయానికి భక్తులు విరాళంగా అందివ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఈ నెల 21న సీఎం చంద్రబాబు దంపతులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం వెల్లడించారు. స్క్వేర్ ఫీట్ అంటే ఇప్పుడు అమౌంట్ చెప్పాను కదా, 12 గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు ఉంది కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రేపటి రోజు చాలా విశిష్టమైనది. ఇది అందరూ కూడా బాగా ప్రచారం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రేపు శుక్రవారం అమ్మవారు ఆమె సంపూర్ణమైనటువంటి ఒక ఆమె ముత్తైదువును మనం సౌభాగ్యవతి అంటామా, సౌభాగ్యవతి అంటే సౌభాగ్యవతి ముత్తైదువులకు 5 వస్తువులు వాళ్ళకు కంపల్సరీగా ఉండాలి. ఒకటి పసుపు, కుంకుమ, గాజులు, వస్త్రం, పూలు. ఈ 5 వస్తువులు అనేది ముత్తైదువులు కంపల్సరీగా ఉంటుంది. కాబట్టి ఇది మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ముత్తైదువులకే పెద్ద ముత్తైదువుగా గంగమ్మ తల్లి ఉంది కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి వేలాది ముత్తైదువులు కలిసి రేపు ఉదయం 9 గంటలకు పైన చెరువు కట్టపై నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమం, కనీసం అంటే 4-5 వేల మంది ముత్తైదువులు మొత్తం నియోజకవర్గ అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి కూడా విచ్చేసి మనకు సుప్రసిద్ధ మన ఇంద్రకిలాద్రి కొండపైన వెలిసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయం నుంచి పసుపు, అదేవిధంగా మధురై మీనాక్షమ్మది కుంకుమ అనేది చాలా ప్రసిద్ధి కాబట్టి అక్కడి నుంచి కుంకుమ, కంచి కామాక్షి శక్తిపీఠం అక్కడి నుంచి కూడా మన గాజులు, అదేవిధంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షుల చైర్మన్ గారే వస్త్రం, పట్టు వస్త్రాలు తీసుకురావడం. కుప్పం ప్రాంతంలో పూల రైతులకు పూల పండిస్తారు కాబట్టి పూల రైతులందరి తరఫున పూలు ఈ 5 వస్తువులు సేకరించి రేపు వచ్చినటువంటి ముత్తైదు మహిళా సోదరి మండలందరికీ కూడా ఇక్కడ తాంబూలం అమ్మవారి ఆలయం తరఫున వాళ్ళకు ఈ 5 వస్తువులు కూడా ఇచ్చి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా మన గంగమ్మ జాతరలో శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి 15 నుంచి 20 వేల మంది భక్తులు మంచి విందు భోజనం రేపు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారికి సంబంధించిన ఆలయం ఇది ఎంతో శక్తివంతమైంది. అమ్మవారు శక్తి స్వరూపిణి, ఉగ్ర రూపం కాబట్టి ఇక్కడ వస్తేనే మన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి ఉగ్రం వచ్చేస్తూ ఉంది, ఆవేశాలు వచ్చేస్తూ ఉంది. కాబట్టి ఆవేశాలు అనేది మంచిదే, కానీ అది ఈ ప్రోగ్రాంకు అంతరాయం కాకుండా భక్తులకు ఇబ్బందులు లేకుండా అందరూ సంయమనం పాటించి ప్రశాంతంగా అందరూ కూడా ఉండాలని చెప్పి కోరుతూ, ఈ ఉత్సవానికి సంబంధించి ఏర్పాట్లు ప్రభుత్వం నిర్ణయించిన, చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన కమిటీ ఎలాగో ప్రభుత్వ పరంగా అది తప్పకుండా అది ప్రోటోకాల్ ఉంది. వారితో పాటు తోడ్పాటు అందించడానికి ఇది చాలా పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క కార్యక్రమానికి
ఒక్కొక్క కమిటీ వేసుకోమని చెప్పి మన ఆలయ కమిటీ వారిని అందరినీ కూడా మేము కోరాం. ఈ ఆలయ విషయాల్లో బాగా తెలిసినటువంటి వ్యక్తి మనోహర్ గారు కూడా ఉన్నారు. వారు సూచనలు కూడా తీసుకొని ఇక్కడ మా నాయకులందరూ కూడా ఎన్నో ఏండ్లు ఇటువంటి కార్యక్రమాల్లో మేము మునిగి తేలిన వాళ్ళు కాబట్టి గంగమ్మ ఆలయం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరూ కూడా అందరూ కలిసి దీన్ని బాగా జరిపించాలని చెప్పి కోరుతూ ఇప్పుడు మీరు చెప్తారా? తిరుపతి గంగమాంబ దేవస్థానానికి చైర్మన్గా ఎన్నుకున్నందుకు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునరత్నమ్మ గారికి మరియు డాక్టర్ సురేష్ బాబు గారికి మరియు మనోహర్ గారికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ గారికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. నిన్నటి రోజు మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగ తీసాం. ఉండిగ తీస్తే బంగారు వస్తువులు 57 గ్రాములు, లక్కతో కూడిన బంగారం 13 గ్రాములు, మొత్తం బంగారం వచ్చి 71 గ్రాము ఉండింది. వెండి వస్తువులు 169 గ్రాములు ఉండింది. నోట్ల కట్టలు 20,27,570 రూపాయలు నోట్లు ఉండింది. చిల్లర 1,03,480 రూపాయలు ఉండింది. మొత్తం కలిపి 21,31,050 రూపాయలుగా నిన్న తేలింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈఓ గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డిపాజిట్ చేశాం. డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఈ యొక్క కలెక్షన్ ఎంత టైం అంటే ఖాళీ 7 నెలలు, 7 మంత్స్. 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది. అలా డబ్బులే ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే. ఏ లెక్కలు ఇవ్వలే. ఎవరిని అడిగితే వాళ్ళపైన వీళ్ళు చెప్తారు, వీళ్ళపైన వాళ్ళు చెప్తారు. అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా ఓ 3 కోట్లు ఉండాల క్యాష్. లేదు 3 లక్షలు అంటే అంతే కదా సార్. నెలకు 3 లక్షలు అంటే ఒక నిమిషం ఉన్నా ప్లీజ్. అది లేదు. 1 రూపాయి కూడా లేకుండా మనల్ని వదిలినారు. ఇప్పటికే వాళ్ళని లెక్కలు అడుగుతూ ఉన్నాము. ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు. దీనికి ముందు మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం. దీనికి ముందు విజయుడు ఉన్న పీరియడ్లో 2012లో ఈ మాదిరి ప్రింటింగ్ వేసి మొత్తం బంగారు 1 కేజీ 82 గ్రాములు అప్పుడే ఉండింది. నేను నా హ్యాండర్ 2016-17లో నా దగ్గరికి వస్తే 1 కేజీ 700 గ్రాములు నా చేతికి హ్యాండ్ ఓవర్ చేసినారు. 1 కేజీ 700 గ్రాములు. 2 సంవత్సరాలు చేస్తేనే నేను 2 కేజీల 700 గ్రాములు ఇచ్చాను. అంటే ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. అమ్మది ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. 5 ఏళ్ళకు 2.5 కేజీ ఉండాలి. వాళ్ళు లెక్కలు పెడితే ఒక సంవత్సరం ఏమో 0 చూపించాడు ఈవో, ఇంకో సంవత్సరం ఏదో ఏదో కొంచెం చూపించాడు. మొత్తం ఎదుర్కొంటే 200 గ్రాములు కూడా లేదంటారు బంగారు. తర్వాత నేను ఇచ్చిండేది, వాళ్ళు ఇచ్చిండేది అప్పుడు 4 కేజీల 92 గ్రాములు నా చేతికి ఇచ్చింది. అప్పుడు నేను ఇచ్చిన వెండి 36 కేజీలు. 2 ఏండ్లకే 36 కేజీలు. ఆ అమ్మకు వేసే భక్తులు వేసే తాలిబొట్లు చిన్న చిన్న వస్తువులనే మనం భద్రంగా పెట్టింటే ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇంటించి తూక్కో చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ అమ్మకు భక్తులు వేసిన దాన్ని భద్రంగా పెట్టింటే అమ్మని మొత్తమే బంగారులో చేసిండొచ్చు. టోటల్ అమ్మనే బంగారులో చేసిండొచ్చు. కాబట్టి ప్రశ్నించేదానికి జనాలకు అప్పుడు స్ట్రెంత్ ఉండేలే, నాయకులకు స్ట్రెంత్ లేకపోవడమో లేదో ఏం కావడమో తెలియదు. కానీ మొత్తము తినేయడం జరిగింది. ఇక్కడ 1 రూపాయి కూడా డబ్బులు లేదు. వచ్చిన వెంటనే మనకు అమ్మకు ఎదురుగా ఉండే బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఉంది. ఇక్కడ వేరే వాళ్ళకి సంబంధపడింది ప్రైవేట్ ల్యాండ్. దానికన్నా తీసి కొట్టేసి ఆ తర్వాత పోతే దేవస్థానానికి చెందిన 39 సెంట్ల ల్యాండ్ మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందే ఇచ్చారు. దీనికి ముందే 39 సెంట్లు ఇచ్చారు. ఈ 5 ఏండ్లనే తిరిగి మళ్ళీ మారింది. అమ్మ పేరు ఉండిన 1Bలో ఇప్పుడు దేవాదాయ శాఖ అని పెట్టేశారు. అంటే దేవాదాయ శాఖ అంటే వినాయకుడా, మురుగుడా, ఈశ్వరుడా ఎవరు లేకుండా అది ఒక కాంప్లెక్స్ చేసి 5 ఏండ్లో పెట్టినారు. మళ్ళీ దీనికంతా ఇచ్చాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని రెక్టిఫై చేసి ఆ 39 సెంట్లని దేవస్థానానికి ప్రసాదించాలని చెప్పాము. దానికి పోవాలంటే దారి లేదు.
దారి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ కొని దాన్ని డెమాలిష్ చేసి ఆడికి పోతామంటే ఆ 39 సెంట్లు వస్తుందని దాన్ని కొన్నాం. అది 1 సెంటు వచ్చి నిత్యానంద అన్నది 1 స్క్వేర్ ఫీట్ 11,000 చిల్లర పడింది. మన రావుకాలం శ్రీనివాసులది 1 స్క్వేర్ ఫీట్ 7,500 పడింది. ఫస్ట్ 7,500 కొన్నాం, ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని. అది కొన్నప్పుడు దాన్ని అదే రేట్నే అనౌన్స్ చేసాం కాబట్టి అదే రేటే పెట్టాం. పబ్లిక్ ఉండాలా, పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలా అనే ఉద్దేశంతో దాన్నే పెట్టాం. భూదానం అని ఒక పేరు పెట్టి పిఎస్ఎం సార్ ఎప్పుడూ నాకు చెప్పేవాళ్ళ దాన్ని చేయమని. ఒకడికి ఎవరిస్తారు అన్న ఇట్లా అంటాడని అనుకుంటా ఉంటే ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఆచరణలో తెచ్చేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది. రావుకాలం శ్రీనుడు ఒక వస్తువు అనేది చేతికి ఇచ్చినాక దాని ధర నిష్కరణ అయిన తర్వాత ఇది ధర అని చెప్పి పబ్లిక్ చెప్పే అవకాశం చిక్కింది. దానికి ముందు ఆ అవకాశం లేకపోయింది, ఎవరు ఇవ్వలేదు. అటువంటి శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం, తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం, తదుపరి చాటింపు వేసే కార్యక్రమం, ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు శేషవాహనం 2 ఉత్సవాలు, రేపు సింహవాసనం వాహనం మీద 2 ఉత్సవాలు, తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం, ఆ రోజు పుష్పపల్లికి బాణవేడుకల కార్యక్రమం, తదుపరి మంగళవారం రోజు 20వ తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్ట మీద సుమారు 7-7:30 గంటలకు ప్రారంభమై బుధవారం 10 గంటల వరకు కూడా నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ 21 బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.